హైదరాబాద్, బెంగళూరు లాంటి సిటీస్లో బ్యాచిలర్స్కి రూమ్ దొరకడం ఎంత కష్టమో మనకు తెలుసు. ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తూ నెస్టవే అని ఒక రియల్ ఎస్టేట్ స్టార్టప్ 2015లో వాళ్ళ బిజినెస్ని స్టార్ట్ చేశారు. 2020లో కోవిడ్ రావడం వల్ల చాలా రియల్ ఎస్టేట్ కంపెనీస్కి లాసెస్ వచ్చాయి. అందులో భాగంగా నెస్టవే కంపెనీ 1800 కోట్ల రూపాయల బిజినెస్ నుంచి ఈరోజు 90% షేర్ నష్టపోయి కేవలం 90 కోట్ల వాల్యుయేషన్తో ఉన్నారు. అమరేంద్ర సాహు తన ఫ్రెండ్స్తో బ్యాచిలర్గా ఉన్నప్పుడు ఆయనకి ఎవరూ రూమ్ రెంట్కి ఇచ్చేవాళ్ళు కాదు. ఈ ప్రాబ్లం మనం కూడా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఫేస్ చేసే ఉంటాం. సో ఆయన 2015లో తన ఫ్రెండ్స్తో కలిసి బ్యాచిలర్స్కి ఫర్నిష్డ్ హౌస్ రెంట్కి ఇచ్చే బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకున్నారు. వీళ్ళ ఐడియా వర్కౌట్ అవుతుందో లేదో చెక్ చేయడానికి వాళ్ళ ఫ్రెండ్ ఫ్లాట్ని రెంట్కి తీసుకొని మంచి ఫర్నిష్డ్ హౌస్లా డిజైన్ చేసి ఫేస్బుక్లో ఆ పిక్స్ పెట్టి టూ లెట్ ఫర్ బ్యాచిలర్స్ అని పోస్ట్ చేశారు. ఆ పోస్ట్కి వచ్చిన రెస్పాన్స్ చూసి వీళ్ళ బిజినెస్కి ఎంత స్కోప్ ఉందన్న విషయం వాళ్ళకి అర్థమైంది. సో అలాగా నెస్టవే వాళ్ళ బిజినెస్ని స్టార్ట్ చేశారు. వీళ్ళు బిజినెస్ని స్టార్ట్ చేసే ముందు అసలు ఓనర్స్ బ్యాచిలర్స్కి రూమ్ ఎందుకు రెంట్కి ఇవ్వట్లేదని రీసెర్చ్ చేశారు. వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ 3 కామన్ రీజన్స్ వచ్చాయి. ఫస్ట్, బ్యాచిలర్స్ అంటే ఇన్కమ్ సెక్యూరిటీ ఉండదు కాబట్టి రెంట్ కట్టరేమో అని భయపడేవాళ్ళు. సెకండ్, బ్యాచిలర్స్ రూమ్ని నీట్గా ఉంచుకోరు. దీనివల్ల ఏమైనా డ్యామేజ్ జరిగితే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఓనర్ రిపేర్ చేయించుకోవడానికి కొంత ఖర్చు అయ్యేది. థర్డ్, ఇంకా ఫైనల్గా బ్యాచిలర్స్ చేసే డిస్టర్బెన్సెస్కి భయపడుతూ ఉండేవారు. ఈ రీజన్స్ అన్ని విన్న తర్వాత అమరేంద్రకి ఇక్కడ ఓనర్కి బ్యాచిలర్స్కి మధ్యలో ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయన్న విషయం అర్థమైంది. సో ఇతను ఏం చేశాడంటే ఓనర్తో హౌస్ సేఫ్టీకి సంబంధించి కొన్ని క్లాజెస్తో ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ క్లాజెస్ ఏంటంటే, ఫస్ట్, మీ దగ్గర నుంచి మేము రూమ్ ఎలాగైతే తీసుకున్నామో సేమ్ మళ్ళీ అలాగే మీ రూమ్ని మీకు రిటర్న్ ఇస్తామని చెప్పారు. సెకండ్, ఒకవేళ మధ్యలో ఏమైనా రిపేర్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ వస్తే ఓనర్ మధ్యలో ₹1 కూడా ఖర్చు పెట్టకుండా రెంట్ తీసుకునే వాళ్ళే రిపేర్ చేయించుకుంటారు. థర్డ్, ఒకవేళ నెస్టవే ఓనర్ దగ్గర నుంచి రెంట్కి తీసుకున్న తర్వాత ఆ రూమ్కి ఎవరు రాకపోయినా వాళ్ళ రెంట్ వాళ్ళకి ఇచ్చేస్తామని అగ్రిమెంట్ చేసుకున్నారు. మీరు ఈ బిజినెస్ మోడల్ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఓయో బిజినెస్ మోడల్కి దగ్గరగా ఉంటుంది. వీళ్ళు ఓనర్ దగ్గర నుంచి రెంట్కి తీసుకొని దానిని ఫర్నిష్ చేసి రెంట్కి ఇస్తున్నారు. సపోజ్ వీళ్ళు ఓనర్ దగ్గర 15,000కి ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ని రెంట్కి తీసుకుంటే ఆ ఇంటిని ఫర్నిష్ చేసి 2 బెడ్రూమ్స్లో 4 బెడ్స్ వేసి 4 స్టూడెంట్స్కి రెంట్కి ఇస్తారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి 7,000 రెంట్ తీసుకున్న 4 మీద 28,000 వచ్చేది. అందులో 15,000 రెంట్ ఓనర్కి ఇచ్చేస్తే మిగిలిన 13,000 మెయింటెనెన్స్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్కి సరిపోయేది. వీళ్ళ బిజినెస్ వల్ల బ్యాచిలర్స్కి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు. వీళ్ళ యాప్ ఆర్ వెబ్సైట్లో వాళ్ళకి కావాల్సిన ఏరియాలో రూమ్ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో వీళ్ళకి నచ్చిన రూమ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ కావాలంటే వెళ్ళి చూడొచ్చు. బెంగళూరు లాంటి సిటీస్లో రూమ్ రెంట్కి తీసుకోవాలంటే 1 year అగ్రిమెంట్ తీసుకొని చాలా పేపర్ వర్క్ చేయాలి. కానీ నెస్టవేలో పేపర్ వర్క్ ఏమీ లేకుండా డైరెక్ట్గా రూమ్ రెంట్కి ఇచ్చేవాళ్ళు. వీళ్ళు రెంట్కి ఇచ్చేటప్పుడు పెట్టే మెయిన్ కండిషన్ ఏంటంటే బ్యాచిలర్స్ వాళ్ళ రూమ్లో 3 days ఉండి చెక్ చేసుకుని నచ్చకపోతే వాళ్ళు కట్టిన సెక్యూరిటీ రిటర్న్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. లేదా 6 months పాటు వాళ్ళ దగ్గర రెంట్కి ఉండాలి. ఈ లోపు మీరు ఏదైనా డిఫరెంట్ ఏరియాకి షిఫ్ట్ అవ్వాలనుకున్నా ఆ ఏరియాలో నెస్టవే రూమ్స్ ఉంటాయి కదా, అక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ రెంట్ అనేది ఆటోమేటిక్గా రెంటర్స్ బ్యాంక్ నుంచి కట్ అయిపోతాయి. ఒకవేళ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ చేస్తే వాళ్ళ మీద లీగల్ యాక్షన్స్ కూడా తీసుకుంటారు. ఈ బిజినెస్ సక్సెస్ అవడం వల్ల వీళ్ళకి $115 million ఫండింగ్ కూడా వచ్చింది. ఈ అమౌంట్తో వాళ్ళు ఎక్స్పాన్షన్ స్టార్ట్ చేశారు. కోలివింగ్ స్పేస్ కంపెనీ, ప్రైవేట్ స్పేస్ కంపెనీ, అపార్ట్మెంట్ మేనేజ్మెంట్ బిజినెస్ని లాంచ్ చేసి వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేశారు. కానీ ఇవి ఏమీ సక్సెస్ అవ్వలేదు. ఎప్పుడైతే ఎక్స్పాన్షన్ పెరిగిందో వాటి మీద ఇన్వెస్ట్మెంట్స్ పెరిగి ఎక్స్పెన్సెస్ కూడా పెరిగాయి. సో వాళ్ళ ఫండింగ్ మొత్తం వేస్ట్ అయిపోయింది. ఇంకా వీళ్ళు ఎక్స్పాండ్ చేసిన బిజినెస్లో ప్రాఫిట్స్ రాకముందే కోవిడ్ వచ్చింది. కోవిడ్ టైంలో అన్ని ఇండస్ట్రీస్ కంటే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఇంకా ఎక్కువ లాసెస్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. నెస్టవే కస్టమర్స్ అందరూ వేరే సిటీస్ నుంచి వచ్చే బ్యాచిలర్స్. వాళ్ళు కోవిడ్ టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ వల్ల ఎవరి ఊర్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఇంకా నెస్టవే బిజినెస్ ఆల్మోస్ట్ క్రాష్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళ రూమ్స్లో ఎవరు ఉండట్లేదు. దాంతోపాటు వీళ్ళు ఇంతకు ముందు చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం హౌస్ ఓనర్స్కి రూమ్లో ఎవరు రెంట్కి ఉండకపోయినా రెంట్ పే చేయాల్సి వస్తుంది. ఇప్పటికే కంపెనీ లాసెస్లో ఉంది. పైగా ఇప్పుడు ఇటు హౌస్ ఓనర్స్కి అండ్ అలాగే అమౌంట్ డిపాజిట్ చేసుకున్న బ్యాచిలర్స్కి అందరికీ ఒకేసారి అమౌంట్ పే చేయలేకపోయారు. అందుకని చాలామంది బ్యాచిలర్స్కి వాళ్ళు డిపాజిట్ అమౌంట్ రిటర్న్ చేయలేకపోయారు. కోవిడ్ పాండమిక్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళు ఫస్ట్ వీళ్ళ బిజినెస్ మోడల్ అండ్ హెచ్ఆర్ పాలసీస్ని చేంజ్ చేశారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా లాసెస్ని భరించే కెపాసిటీ లేదు అండ్ ఫండింగ్ కూడా దొరకట్లేదు. వాళ్ళ బిజినెస్ మోడల్లో 2 చేంజెస్ చేశారు. ఫస్ట్, ఇంతకు ముందు వీళ్ళ రెంటెడ్ రూమ్స్లో ఎవరన్నా ఉన్నా లేకపోయినా రెంట్ మాత్రం ఖచ్చితంగా పే చేసేవారు. కానీ ఇప్పుడు అలా కుదరదని వాళ్ళ రూమ్స్లో ఎవరన్నా రెంట్కి ఉంటే మాత్రమే వీళ్ళు రెంట్ ఇస్తామని చెప్పారు. సెకండ్, ఇంతకు ముందు బ్యాచిలర్స్కి రూమ్ చూపించడానికి వాళ్ళ దగ్గర నుంచి ఏమీ ఛార్జ్ చేసేవారు కాదు. కానీ ఇప్పుడు బ్యాచిలర్స్కి రూమ్ చూపించడానికి 15% రూమ్ రెంట్ని బ్రోకరేజ్ ఛార్జెస్గా అడగడం స్టార్ట్ చేశారు. ఇంతకు ముందు వీళ్ళు మిగిలిన కంపెనీస్లా బ్రోకరేజ్ ఛార్జెస్ లాంటివి లేకుండా రూమ్స్ని ప్రొవైడ్ చేసేవారు. సో అది స్పెషల్ అడ్వాంటేజ్గా ఉండేది. కానీ ఇప్పుడు ప్రాఫిట్స్ కోసం వీళ్ళు కూడా అందరిలా వీళ్ళ బిజినెస్ మోడల్ని చేంజ్ చేశారు. కానీ ఈ చేంజెస్ కంపెనీకి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే కోవిడ్కి ముందు వీళ్ళకి 50,000 ఫ్లాట్స్ ఉండేవి. కానీ బిజినెస్ మోడల్లో ఈ చేంజెస్ తీసుకువచ్చాక కేవలం 18,000 ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి. తర్వాత వీళ్ళ హెచ్ఆర్ పాలసీస్లో కూడా చాలా చేంజెస్ తీసుకొని వచ్చారు. ఇంతకుముందు కంపెనీ ప్రాఫిట్స్లో ఉంది కాబట్టి ఎక్కువ మంది స్టాఫ్ని మెయింటైన్ చేశారు. కానీ ఇప్పుడు వాళ్ళ టీమ్ సైజ్ని తగ్గించి కాంట్రాక్ట్ బేస్ మీద ఎంప్లాయీస్ని హైర్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. బేసిక్గా ఈ కంపెనీ ఎక్స్పెన్సెస్ని తగ్గించుకోవడానికి చాలా ట్రై చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళని బ్యాచిలర్స్ రూమ్లోకి ఎంటర్ అయ్యే ముందు రూమ్ ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయా లేదా ఏమన్నా ప్రాబ్లం ఉందా అని కనుక్కోవడానికి పంపించేవారు.
ఉండేవారు. కానీ అక్కడ వీళ్ళు సరిగ్గా పనిచేయకుండా వచ్చేసేవారు. దానివల్ల తర్వాత బ్యాచిలర్స్కి ఓనర్స్కి మధ్య గొడవలు వచ్చేవి. ఈవెన్ కాల్ సెంటర్లో ఉన్న ఎంప్లాయీస్ కూడా కాల్స్ పిక్ చేసేవారు కాదు, ఎందుకంటే వాళ్ళు ఓన్లీ కాంట్రాక్టర్స్ కాబట్టి. ఈ ప్రాబ్లం నుంచి బయటకు రావడానికి నెక్స్ట్ అవే వాళ్ళ బిజినెస్ మోడల్లో మళ్ళీ చేంజెస్ చేశారు. హౌస్ ఓనర్స్ కేవలం 300 రూపీస్ ఛార్జెస్ పే చేస్తే వాళ్ళకి ఎటువంటి రిపేర్స్ ఉన్నా నెక్స్ట్ అవే ఫ్రీగా వాళ్ళ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తారు. కానీ ఈ చేంజెస్ తీసుకువచ్చా కూడా వీళ్ళు సర్వీసెస్ని టైంకి ప్రొవైడ్ చేయలేకపోయారు. ఇంకా చేసేదేమీ లేక కొన్ని రోజులకి ఈ కంపెనీని క్లోజ్ చేశారు. సో అది గైస్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని బిజినెస్ కేస్ స్టడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.